ఎగ్జాక్ట్ టైం చూసి అయితే అడుగుతారు మా పిల్లలు. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కదా, ఇలాంటప్పుడే నాకేమైనా కారం కారంగా పుల్ల పుల్లగా ఉప్పుగా తినాలనిపిస్తుంది అని అయితే అన్నారు. నువ్వేం చేసిన వెరైటీగా చేయి మమ్మీ, ఆలుతో అయితే డిఫరెంట్ గా ఉంటుంది, ట్రై చేయని అయితే అన్నారు. ఇంకా ఇలా డిఫరెంట్ రెసిపీ అయితే ట్రై చేశాను. దీని పేరు అయితే క్రిస్పీ పొటాటో. రెసిపీ కూడా చాలా ఈజీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ 3 పొటాటోస్ తీసుకోవాలి. విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్ లో వేసుకోండి, మంచిగా బాయిల్ అయిపోతాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి అయితే తీసుకోండి. అండ్ కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని అయితే ఇంకా బాగా మిక్స్ చేసుకోండి, లమ్స్ లేకుండా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపిచ్చ కదా ఆ పిండిలో వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే దీంట్లో కొత్తిమీర, కరివేపాకు అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినరని. ఇంకా ప్లెయిన్ గా అయితే ఇలా చేసేసాను. ఇంకా చిన్న చిన్నగా ఈ సైజ్ లో అయితే పొటాటో బైట్స్ చేసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎమ్మి క్రిస్పీ పొటాటో బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. కాంబినేషన్ గా అయితే పిల్లలు అయితే టమాటో సాస్ తెచ్చుకున్నారు, మస్తు ఉన్నదని అయితే చెప్తుంది బుడ్డది. చూడండి కలర్ చూస్తేనే మస్తు తినబుద్ది. ఇంకా వీళ్ళైతే ఇష్టంగా వర్షం పడుతుంటే పొటాటో బైట్స్ అయితే లాగించేస్తున్నారు. పోతూ పోతూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.